హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్. రెండొక చిన్న దేవుని మాటను ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నీ మాటలు మాకు వెలుగును కలుగజేస్తున్నాయి, మాకు జ్ఞానాన్ని కలుగజేస్తున్నాయి. మా మనోనేత్రాలను తెరిచి మాకు అర్థం కాని విషయాలు అర్థం చేసుకోవడానికి సాయం చేస్తున్నవని నమ్ముచున్నామయ్యా. మాట్లాడుమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మన జీవితంలో చాలాసార్లు చాలా విషయాలు మనకు అర్థం కావు. ఇది ఎందుకు ఇలా జరిగింది, అది ఎందుకు ఇలా జరిగింది, ఇదేంటి అదేంటి అనే ప్రశ్నలు చిన్నపిల్లలు అయితే మనల్ని అడుగుతూ ఉంటారు. మనమైతే మనల్ని మనమే అడుక్కుంటూ చెప్పుకుంటూ, లేకపోతే అవసరం లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగి ఏదో ఒకటి సమాధానాలు పొందామనుకుంటుంటాం. కానీ సమస్యలు తీరం. దేవుని దగ్గర అడగండి. ఆయన అనంతమైన జ్ఞాని, వర్తమాన భూత భవిష్యత్ కాలములను ఎరిగినవాడు, సమస్తమును ఎరిగినవాడు. ఆయన దగ్గర ప్రతి రహస్యానికి, ప్రతి మర్మానికి, ప్రతి పజిల్ అంటే చూసారా, అన్నీ చిక్కులుగా ఉంటాయి. ఏం అర్థం కాదు మనకది. దాన్ని అర్థమయ్యేటట్టు చేస్తాడు. మీరు ప్రార్థించుకుంటారా ఏంటి? రెగ్యులర్గా చేసే ప్రార్థన గురించి కాదు నేను అడిగేది. దేవుని సన్నిధిలో కూర్చొని ఆయనతో తీరిగ్గా మాట్లాడుకొని ఎంతకాలమైంది? మీరు కుటుంబ ప్రార్థనలో ఉన్నారో లేదో, ఉందండి. కుటుంబ ప్రార్థన చేసుకోండి దయచేసి, అవసరం. సంఘ ప్రార్థనల్లో పాల్గొనండి. బట్ వ్యక్తిగతంగా మీరు దేవునితో సమయం గడపడం నేర్చుకోండి. సరే, రోజుకు ముమ్మారు దానియాలు ప్రార్థించాడు, నేను కూడా చేసుకుంటున్నాను. ఒకళ్ళతో ప్రార్థన ఉదయం లేచినట్టే మధ్యాహ్నం మళ్ళీ సాయంత్రం ప్రార్థన చేసుకుంటుంటాం. అది కాక కనీసం వారానికి ఒకసారి 2 సార్లు అయినా నీ జీవితాన్ని ఒక్కసారి అనలైజ్ చేసుకొని, పరిశోధించుకొని, ఏం చేశాను, ఏం జరుగుతుంది, ఎలా ఉన్నాను, నా కుటుంబం ఎలా ఉంది, నా రాబడి ఎలా ఉంది, నా ప్రయత్నాలు ఎలా ఉన్నాయి, ఎన్ని సఫలమవుతున్నాయి, ఎన్నిట్లో విఫలమైపోతున్నాను, ఎలా ఉంది నా యొక్క రిలేషన్షిప్, నా ఇంటి వారితో, నా సొంత వారితో, బయట వారితో అని మిమ్మల్ని మీరు పరిశీలించుకున్నప్పుడు మీకు అన్నీ అయోమయంగా ఉంటాయి. ఎందుకు అందుకని అయ్యో ఇలా అయింది, అలా అయింది అని. అలాంటి సమయాల్లో ప్రభువా, ఏంటిది ప్రభువా, ఇదేంటి నాయన, ఇదెందుకు ఇలా అయింది, అదెందుకు ఇలా అయింది ఏంటండి? నేను అవన్నీ ఫిలప్ ద గ్యాప్స్ మీరు పెట్టుకోండి. ఎందుకు నా భార్య నా మీద తిరగబడుతుంది, ఎందుకు నా భర్త ఈ మధ్య ఆలస్యంగా ఇంటికి వస్తున్నాడు, ఎందుకు నా బిడ్డలు నా మీద తిరగబడుతున్నారు, ఇవన్నీ చాలా సమస్యలు ఉంటాయండి. మనకి అర్థం కాదు. మన పిల్లల్ని మనం చెప్పినట్టు వింటారు. టీనేజ్ రాగానే చూడండి, పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల మీద తిరగబడుతుంటారు. నోరు మూసుకో అంటుంది. మమ్మీని కూడా నోరు మూసుకోమని చెప్పే పిల్లలు, డాడీని ఎదిరించే పిల్లలు, అసలు కనబడకుండా తప్పించుకునే పిల్లలు, అవి టీనేజ్లో వచ్చే క్రైసిస్ అది. అందుకనే ఈ టీనేజర్స్ని మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. మీరు కఠినంగా చేస్తే పగిలిపోతారు, మొటికెత్తేస్తారు. మీరు వదిలేస్తే వెచ్చలవిడైపోతారు. వారితో జ్ఞానము, వారితో ఎలా ప్రవర్తించాలో పుస్తకాలు చదివితే రాదండి. ప్రభువుని అడగండి. అందుకే ప్రార్థన చేయాలి. ఎలాగ ప్రభువా, ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? నేను ఎంత కష్టపడ్డాను, నా రాబడి సరిపోవటం లేదు, ఎక్కడ నా ధనం లీక్ అయిపోతుంది, ఎక్కడ వేస్ట్ అయిపోతుంది, ఎక్కడ వృధా చేసుకుంటున్నాను, నీ దీవెన పోగొట్టుకున్నానా, నేను దశభాగం ఇస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, అయినా ఆశీర్వాదం లేదేంటని నన్ను అడుగుతారు కొంతమంది. నన్ను అడుగుతారు ఏంటంటే, మీరు దేవుణ్ణి అడగండి. మీరు ఎంత ఇచ్చారు, ఏ పేరు ఇచ్చారు, ఏమి ఇచ్చారు అనేది కాదు కదా. దేవుడు ఎందుకు నిన్ను శోధిస్తున్నాడా, పరిశోధిస్తున్నాడా, లేక నీవు మనస్ఫూర్తిగా ఇవ్వటం లేదా, నీవిచ్చే కానుక సరిలేదా, అది అక్రమంగా సంపాదించిందా? అన్యాయపు సొమ్ము, దొంగిలించిన సొమ్ము దేవునికి ఇవ్వకండి, ఆయనకి ఇష్టం లేదు. నీ హృదయం పోనీ నువ్వు కష్టపడి సొమ్ము అయినా సరే, నీ హృదయం సరిలేకపోతే నీ కానుకను ఆయన అంగీకరించడం. ఏదో కానుకిస్తున్నాం మేమని గొప్పలు చెప్పుకుంటారు, కానీ అసలు మన కానుకను అంగీకరించడానికి
ఎంత గొప్ప భాగ్యం అని గుర్తించండి. ఆయనకి ఎందుకండి మన కానుకలు? వెండి నాది, బంగారం నాది, భూమి దాని సంపూర్ణత నాదేనన్నాడు. దేవుని యందు కృతజ్ఞతతో ఇచ్చిన వారు, దేవుని యందు భయభక్తితో ఇచ్చిన వారు దీపించబడతారు. ఈ పజిల్స్ ఉంటాయి మీ జీవితంలో, ఈ సమస్యలు ఉంటాయి, అప్పుడు దేవునికి మొరపెట్టాలి. చూడండి 33 ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. ఇది చాలాసార్లు చెప్తూ ఉంటాం. మీకు పరలోక ఫోన్ నెంబర్ తెలుసా? 3333 ఏంటండి 33:3. అలాగే ఇంకొక ఫోన్ నెంబర్ ఉంది 50 కీర్తన అని చెప్పొద్దు, ముందే చెప్పేస్తున్నాను. కీర్తన 50:15 ఏంటంటే 5015 ఈ 2 నెంబర్లు గుర్తుపెట్టుకోండి, రెఫరెన్స్లు గుర్తుపెట్టుకోండి. కీర్తన 5015, ఇర్మియా 3:3. చూడండి ఏముంది అక్కడ. నాకు మొర్రపెట్టుము, నాకు మొర్రపెట్టు. మొర వేరు, ప్రార్థన వేరు. మొర అంటే ఇంకా వేరే గతి లేదు అని పూర్తిగా దేవుని మీద విశ్వాసంతో ఒక్కసారి చేసే ప్రార్థన కాదు, మొర విడువక చేసే ప్రార్థన. ప్రభువా సాయించి, ప్రభువా సాయించి, ప్రభువా సాయించి, ప్రభువా తెలియచేయి, ప్రభువా తెలియచేయి, ప్రభువా నన్ను బలపరచు, ప్రభువా నా మీద కృప చూపించు అని ఎడతెగక గుండె బాదుకుంటూ చేసినట్టుగా హృదయాంతరేంద్రియాల్లో నుంచి దేవునికి పెట్టే కేకలు. నాకు మొరపెట్టు, నీ సమస్యల్లో, నీ బాధల్లో నువ్వు ఇంకో వాళ్ళ దగ్గర చెప్పు. మనకు చూడండి, ఎవరన్నా ఒకళ్ళు ఏదన్నా బాధ పెడితే ఆ బాధను పోయి ఇంకో వాళ్ళ దగ్గర చెప్పుకుంటాం. వాళ్ళు ఏం తీరుస్తారు? వాళ్ళ బాధలు వాళ్ళకున్నాయి. కోర్టులకు వెళ్తే వాళ్ళు ఏం తీరుస్తారు? అక్కడ పెండింగ్ ఫైల్స్ అలాగే ఎలాడుతూ ఉన్నాయి. మళ్ళీ రా మళ్ళీ రా మళ్ళీ రా అంటారు. నీ వ్యాజ్యాన్ని దేవుని దగ్గర తీసుకెళ్ళు, నీ బాధను దేవుని దగ్గర తీసుకెళ్ళు, నీ సమస్యను ప్రభువుకి అప్పచెప్పు. నీకు అర్థం కాని విషయాలు గురించి దేవుణ్ణి అడుగు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు జవాబిస్తాడు. దయచేసి ఎవ్వరూ ప్రార్థనకు నాకు జవాబులు రాలేదని చెప్పొద్దండి. నువ్వు మొరపెట్టు, నేను ఉత్తరం ఇస్తానన్న ప్రభు మాట తప్పనివాడు. ప్రతి ప్రార్థనకు ఆయన జవాబిస్తాడు. ఇక్కడ గమనించండి, ఆయన జవాబులు కొన్నిసార్లు ఎస్, కొన్నిసార్లు నో, కొన్నిసార్లు వెయిట్. అంటే నువ్వు అడిగింది కొన్నిసార్లు ఇస్తానంటాడు, ఇస్తాడు, కొన్నిసార్లు ఇవ్వడు, కొన్నిసార్లు కనిపెట్టు అంటాడు, ఇస్తాను, నా టైంలో ఇస్తానంటాడు. మనం ఎస్ అన్నప్పుడు దేవుడు నా ప్రార్థన జవాబు ఇచ్చాడు అనుకుంటున్నాం. నో అన్నా, వెయిట్ అన్నా దేవుడు మన ప్రార్థన వినలేదనుకుంటున్నాం, కానీ విన్నాడు. నువ్వు అడిగింది మీరేం అడుగుతున్నారో మీకు అర్థం కావట్లేదు, అందుకే అది మీకు అపాయం, అందుకే నేను ఇవ్వనంటున్నాడు. నువ్వు అడిగే ప్రార్థన నీకు జవాబు ఇవ్వని కారణం ఏంటంటే అవి మేలుకరమైనవి కావు. మీ చిన్నపిల్లడు వచ్చి గడ్డ తీసుకునేటప్పుడు డాడీ బ్లేడ్ ఇవ్వ అంటే ఇస్తారండి తండ్రి? వాడు పెద్దోడయ్యాక, టీనేజర్ అయ్యాక వాడు కావాలంటే వాడు కొనిస్తాడు అప్పుడు. సో దేవుడు కొన్ని మనకు ఇస్తాడు, తన సమయంలో ఇస్తాడు. కొన్నిసార్లు నీకు వద్దు అంటాడు. వద్దన్నప్పుడు మనం జవాబు ఇవ్వలేదు అనొద్దండి. నిజంగానటండి, దేవుడు గనక మనం అడిగినవన్నీ ఇచ్చటం మొదలు పెడితే మన బతుకు ఎట్లుంటుందంటే, బిలీ గ్రహాం గారి వైఫ్ రూత్ గ్రహాం అనేవారంట, దేవుడు నేను అడిగినవన్నీ ఇచ్చుంటే ఈ పాటికి నేను 6 భర్తలను మార్చి ఉండేదాన్ని అన్నాడు. ఏంటండి, మీరు బైక్ కావాలంటారు, అది మళ్ళీ బాగలేదని అమ్మేస్తారు, మళ్ళీ ఆ బైక్ కావాలంటారు, అది కూడా ఇస్తాడు దేవుడు, మళ్ళీ అది అమ్మేస్తారు, మళ్ళీ ఆ కారు కావాలంటారు, అది ఇస్తాడు, మళ్ళీ ఇది అంటారు, అది అంటారు. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను ప్రభా, నువ్వు సాయం చేయమంటే సరే అంటాడు. మళ్ళీ ఈ అమ్మాయి వద్దు ప్రభా, ఆ అమ్మాయిని చేసుకుంటానంటే సరే అంటాడు. అప్పుడు ఎట్ట కుదురుద్ది? అడిగినవన్నీ ఇవ్వడండి. నువ్వు అవస్థలు పాలవుతావు అట్లయితే. ఇవ్వకపోతే నేనే తీసుకుంటాను, తీసేసుకుంటారులేండి, మళ్ళీ అది వేరే సంగతి. దేవుడిచ్చేది ఏంటి, నేనే కొనుక్కుంటాను, నేనే సంపాదించుకుంటానని పోగు చేసుకుంటున్నారు. అవన్నీ నీకు సంకటాలుగా మిగిలిపోతాయి. దేవుడు ఇవ్వని దానిని
నువ్వే సంపాదించుకుంటే అది నీకు ఉండదండి. దేవుడు ఇస్తానన్నాడు అబ్రహాముకి సంతానం. సంపాదించుకున్నారు హాగరుతో ఇష్మాయేల్ని. ఏం ప్రయోజనం? వాగ్దాన పుత్రుడు వేరు, ఇష్మాయేలు వేరు. ఈ రోజుకి సమస్య. దేవుడు ఇవ్వకుండా కంగారు పడి అప్పులు చేసి అవి ఇవి కొనుక్కోకండి. దేవుడు చేయకుండా నీ అంతటి నువ్వే చేసుకోగలను, నా డబ్బుతో చేయగలను, నా ఫ్రెండ్స్తో చేసుకోగలను అనుకోకండి. మొరపెట్టండి దేవునికి. ఆయన ఉత్తరం ఇస్తాడు. ఎందుకు ఇవ్వడో కూడా చెప్తాడండి ఆయన. చూడండి, తర్వాత వచ్చిన ఉత్తరం ఇచ్చిందను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తాను. నీకు అర్థం కానటువంటి గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తాను. ఆయన ఏది చేసినా గొప్పగా చేసేవాడండి. చీప్ గాడ్ కాదు, చవకబారు మనకి ఇచ్చేవాడు కాదండి ఆయన. ద బెస్ట్. దేవుడు ఏదేను తోటలో ఆదాము హవ్వల్ని పెట్టినప్పుడు వాళ్ళ కొరకు హీ మేడ్ ద గార్డెన్ సో బ్యూటిఫుల్. ఎంత అద్భుతమైన సృష్టిని సృష్టించి, ఎంత చక్కటి పుష్పాలు, పండ్లు, పలహారాలు, వృక్షాలు, మంచి బ్రీజ్, గాలి, వెలుతురు, సూర్యుడు, చంద్రుడు, అన్ని, సముద్రము, ఫిష్, అన్నీ ఏర్పాటు చేసి వారిని అక్కడ పెట్టాడండి. అయితే వాళ్ళు దేవుని మాట వెనక, నేను ఇస్తాను మంచి చెడ్డల తెలివినిచ్చు జ్ఞాన వృక్షములు కూడా మీకోసమే చేసి పెట్టా, కానీ మీకు ఇస్తా ఇప్పుడు కాదు, మీరు ఇప్పుడు పిల్లలు ఉన్నారు, పసిపిల్లలు, తగిన సమయంలో నేను ఇస్తా అని దేవుడు అంటే వాళ్ళ మాట వెనక వాళ్ళు కంగారు పడిన, ఇవ్వకపోతే మేమే కోసుకొని తింటామని తిన్నారు, మొత్తం పోగొట్టుకున్నారు. ఆ తోటలో నుండి వెళ్ళగొట్టబడ్డారు. బైబిల్ ఎంత భయంకరమండి. దేవుడు ఇచ్చేది మంచిది ఇస్తాడు. కనిపెట్టు. నీకు గ్రహించలేని గొప్ప వాటిని నీకు తెలియజేస్తాడు. నీవు గొప్పవి ఇస్తాడు దేవుడు. నువ్వు డొక్కు సైకిల్ కొడుతున్నావు, నీకు కొత్త సైకిల్ ఇస్తావన్నాడు. చిన్న కారు అడుగుతున్నావు, నీకు మంచి కారు ఇవ్వాలన్నాడు. నువ్వేదో చిన్న 2 బెడ్రూమ్ ఫ్లాట్ ఉంటే చాలు అనుకుంటున్నావు, కానీ నీకు నీ బిడ్డలకు సరిపోయినంత ఇల్లు ఇవ్వాలని ఆయన ఆశపడతాడు. మేలు చేసేవాడంటే ఆయన. భూమి నాది, దాంట్లో ఉన్న సంపూర్ణత నాది అన్నవానికి ఇవన్నీ అసాధ్యమా? కరువు లేదు ప్రభు దగ్గర. ప్రభువును కలిగిన వారికి ఏ మేలు కొదవలేదు. నమ్మండి. నీకు అర్థం కాని గూఢమైన విషయాలు నీకు తెలియజేస్తాను, రహస్యాలు నీకు తెలియజేస్తాను. దేవుని మర్మము ఆయన భక్తుల దగ్గర ఉందట. దేవుడు నిన్ను మేలు చేస్తాడు. ఆ ఫరో తన కల మర్చిపోయాడు. యోసేపును పంపించినప్పుడు యోసేపు తెలియజేశాడు. 7 సంవత్సరాలు సమృద్ధిగా పండుతుంది, ఆ తర్వాత 7 సంవత్సరాలు భయంకరమైన కరువు వస్తుంది. ఆ కరువులో ఈ 7 సంవత్సరాలు పండిన పంటను ఆ ఎండిపోయిన ఆవులుగా ఉన్నవి తినేసినట్లుగా భయంకరమైన కరువు మింగేయటం ఉంటుందన్న చెప్పినప్పుడు అది ముందుగానే అప్పుడు ఏం చేయమంటావంటే, సమృద్ధి ఉన్నప్పుడు నిలవ చేయి, కరువు వచ్చినప్పుడు పంచిపెట్టమన్న మర్మాన్ని, ఆ సంగతిని, ఆ కళ వివరించినప్పుడు ఐగుప్తులో ధాన్యం ఉండింది. ఫరో భూజనులందరికీ అన్నదాతగా మారుటకు యోసేపుకి దేవుడు తన దర్శనాన్ని బయలుపరిచాడు. నాకు మొరపెట్టు, నీకు ఉత్తరం ఇస్తాను. నీవు గ్రహించలేని గూఢమైన సంగతులు నీకు తెలియచేస్తాను. చిన్నవేమండి, పెద్దనేమనివ్వండి. ఇదెందుకు ప్రభా, అదెందుకు ప్రభా, నా జీతం ఎందుకు రాలేదు ప్రభా, నా కుటుంబంలో ఎందుకు ప్రభా ఈ కలహాలు, నా కుటుంబంలో ఎందుకు ప్రభా ఈ శోధనలు, నా కుటుంబంలో నా సొంత వారి ద్వారా ఎందుకు ఈ వేదన, నాయన ఈ పొరుగింటి వారి ద్వారా ఎందుకు ఈ పోరాటం, ఎందుకు నా మీద కోర్టు కేసులు వేశారు, ఎందుకు ఈ కోర్టుల వెంటనే తిరగాల్సి వస్తుంది అని ఎన్నో విషయాల్లో మీరు గలిబిలైపోతున్నారు కదా. మొరపెట్టు దేవుడికి. ఎందుకో తెలియజేస్తాడు. అంతేకాదు, ఆపత్కాలములో నీవు నాకు మొరపెట్టు, నేను నిన్ను తెలియజేయటమే కాదండి, నిన్ను మొరపెడితే విడిపిస్తాడు. ఆ శోధనలో నుండి నిన్ను తప్పిస్తాడు, అపాయములలో నుండి నిన్ను విడిపిస్తాడు. ఎంత గొప్ప దేవుడు మనకు ఉన్నాడు. ఎందుకంత బాధల్లో ఉన్నారు,
యేసు నామంలో ప్రార్థించి చూడండి. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ప్రార్థన ద్వారా నీకు మొరపెట్టుకున్న ద్వారా మా యొక్క మనోనేత్రాలు తెరవబడతామని, మాకు అర్థం కాని విషయాలు అర్థమవుతామని, నీ గొప్ప సంగతులను గుర్తించి నిన్ను స్తుతించి వారిగా ఉండగలుగుతామని, మా ఆపత్కాలములలో నీకు మొరపెట్టుకున్నప్పుడు మమ్మల్ని ఆదుకుని విడిపించే దేవుడిగా ఉన్నామన్నది మా సాక్ష్యాలుగా మారునట్లు నీ బిడ్డలు నాయన అనుదినము నీకు మొరపెట్టుకున్నటకు, ఆపత్కాలములో మొరపెట్టుకున్నటకు నీ యొద్ద నుండి గొప్ప మర్మములు, సంగతులు, నీ మనస్సును మేము ఎరుగు వరకు నీ సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థించుకున్నటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా సత్తుల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ చేయండి. మీకోసం ప్రార్థిస్తున్నాం. ప్రభు తప్పక మీకు జవాబిస్తాడు. మీరు ప్రార్థించండి. ఇది ప్రభు చిత్తం అయితే ఇవాళ శుక్రవారం కదండి, సాయంత్రం 9 గంటలకు కల్వరి ప్రతిధ్వని అని మన అనుదిన కార్యక్రమంలో చెన్నైలో జరిగే ఉపవాస ప్రార్థనను మీకు లింక్ ఇస్తున్నాం. మాతో పాటు మీరు కూడా ఉపవాస ప్రార్థనలో కలిసి మనందరం కలిసి దేవునికి మొరపెడదాం. దేవుడు తన గూఢమైన సంగతులను, తన గొప్ప సంగతులను మనకు బయలుపరుస్తాడు. ఆపదలలో ఉన్నవారి కోసం మొరపెడదాం. దేవుడు విడిపిస్తాడు, అద్భుతాలు జరిగిస్తాడు. ప్రభు చిత్తమైతే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేను గాక. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభు చిత్తమైతే ఈ నవంబర్ 27వ తారీఖు విజయవాడలో ద వెన్యూ కన్వెన్షన్లో 1 డే గెట్ టుగెదర్ మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. విజయవాడ వాళ్ళకి కొరకే కాదండి, విజయవాడ చుట్టుపక్కల ఉన్న మీరందరూ ఒకప్పుడు గెట్ టుగెదర్లు పెట్టినప్పుడు వచ్చేవారు కదా. అటుపక్క మచిలీపట్నం, న్యూజివీడు, ఇటు అటు గోనదల, తెనాలి, మీరందరూ అన్ని ఊర్లు చెప్పాలంటే కుదరదు కదా. రండి, వాక్యము ద్వారా మేలు పొందుతున్న మిమ్మల్ని అందరినీ ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని విజయవాడలో ద వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో నవంబర్ 27వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ ఉన్నాయి. రండి, పాల్గొనండి. ముఖాముఖిగా చూసి మీకోసం ప్రార్థన చేయడానికి నాకు అవకాశం కలిగి చేయండి. తప్పకొస్తారు కదా. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభు చిత్తమైతే డిసెంబర్ 4వ తారీఖు మరొకసారి మీ బెంగళూరు వస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా 1 డే గెట్ టుగెదర్ను బెంగళూరులో ఏర్పాటు చేస్తున్నాం. రాగలిగిన వాళ్ళందరూ వచ్చి, వీలైతే 2 సెషన్స్కి వచ్చి దేవుని ఆశీర్వాదాలు పొందండి. సంవత్సరాంతంలో ఉన్నాం. మీరు బెంగళూరు చుట్టుపక్కల అనేక ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. మధ్యాహ్నం సెషన్లో మీరు హాజరై అవసరమైతే మీరు ఈవినింగ్ వెళ్ళిపోవచ్చు. గుర్తుపెట్టుకోండి, డిసెంబర్ 4వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ హడ్సన్ కమ్యూనిటీ సెంటర్లో బెంగళూరులో ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పరచబడుతుంది. మరిన్ని వివరాలు కావాల్సిన వాళ్ళు 8939393939 అనే నెంబర్ మీరు కాల్ చేయండి, లేదా QR కోడ్ ఇవ్వబడింది, మీరు స్కాన్ చేసుకోండి. మరి వాట్సాప్ మెసేజ్ పెట్టండి, మీకు అడ్రస్ వివరాలు పంపించబడతాయి. ముఖాముఖి మిమ్మల్ని చూడాలని, వ్యక్తిగతంగా మేము మీకోసం ప్రార్థన చేయాలని మేము బెంగళూరు వస్తున్నాం. కల్వరి దర్శనం టీవీ కార్యక్రమాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యం వింటున్న మిమ్మల్ని అందరినీ దేవుడు నిండారా దీవించి ఆశీర్వదించాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క మీటింగ్ ద్వారా మిమ్మల్ని మరింతగా బలపరచాలని, ముఖాముఖిగా చూసి మీ లోపాలు దిద్దాలని ఈ గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. రండి, దీవించబడండి. వందనాలు. ప్రతి మనుషునికి యేసు ప్రేమను చూపించుదాం, యేసులోనే నడిపించుదాం, యేసు ప్రేమను చూపించుదాం, యేసుతోనే సాగిపోదాం.
తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు వారికి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం.